నేనసల ఈ వీడియో రికార్డ్ చేశా కానీ పోస్ట్ చేయకూడదు అనుకున్నాను. కానీ ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను. బ్లెండర్ ఎలా వర్క్ అవుతుంది? 10,000 పెట్టడం వర్తేనా అని. సో, నేను మీకు ఈరోజు ఆ 10,000కి ఏమేమి వస్తున్నాయో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఇది పెద్ద జార్ ఒకటి ఇచ్చారనమాట. దీనిలో మనం ఇడ్లీ పిండి, దోస పిండి అన్నీ ఏసుకోవచ్చు. చాలా తక్కువ వాటర్‌తో వారం రోజులకి సరిపడా పిండి ఒక్క రౌండ్‌లోనే అయిపోతుందంటే నమ్మండి. అండ్ దాంతో పాటు ఇలాంటి 2 జార్స్ కూడా ఇచ్చారనమాట. చిన్న చిన్న చట్నీస్ కానీ, స్మూతీస్ కానీ చేసుకోవచ్చు. దాంతో పాటు స్మూతీ క్యాప్ కూడా ఇచ్చారు. క్యారీ చేయడానికి కూడా బావుంటుంది. లాస్ట్ ఇదైతే అసలు ఇంపార్టెంట్ అండి. దీనిలో మనం ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకోవచ్చు. ఈ పైన ఎంట్రీ ఉంది కదా! దానిలో పెట్టి మనకి చాపింగ్ వద్దు, నాకు స్లైసింగ్ కానీ, గ్రేటింగ్ కానీ కావాలనంటే ఆ బ్లేడ్స్ తీసేసి ఇది పెట్టుకుంటే ఈ ప్లేట్స్ లాగా ఇచ్చారనమాట. ఇది స్లైసింగ్ ప్లేట్ అండ్ పక్కన వచ్చేసరికి గ్రేటింగ్ ప్లేట్. ఆ ప్లేట్స్ కూడా పెట్టి పైనుంచి సేమ్ ఇందాక మనం చాపింగ్‌కి ఎలా వాడుతున్నామో అలానే వెజిటబుల్స్ వేసేసుకుంటే స్లైసింగ్, గ్రేటింగ్ కూడా అయిపోతుంది. లాస్ట్ అయితే ఇది చూడండి. ఈ బ్లాక్ బ్లేడ్స్‌ది పెడితే చపాతీ పిండి, పిజ్జా పిండి అన్నీ నీట్‌గా రెడీ అయిపోతాయి. మీకెలా అనిపిచ్చింది?